ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు యాక్చువల్లీ మనకు మిడ్ క్యాప్ అలానే బ్యాంక్ ఎక్స్పైరీ ఉండే మండే. సో ఈరోజు ట్రేడ్స్ అనేది మనం ఎలా తీసుకోవాలో ఆల్రెడీ అయిపోయింది ట్రేడ్ తీసుకోవడం అంతా. సో మళ్ళీ ఒకసారి నేను చార్ట్ మీకు చూపిస్తున్నాను, మీకు ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళేసి బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది, ఒక లెర్నింగ్ లాగా. ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ తీసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలానే వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యాక్చువల్లీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, పిన్ బార్ స్ట్రాటజీ అని. సేమ్ స్ట్రాటజీతో మనం డైలీ ఒక 2 ట్రేడ్స్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. మనం ఓపిక్గా వెయిట్ చేసి చూస్తే డైలీ ఒక 2 ట్రేడ్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈరోజు కూడా సేమ్ పిన్ బార్ స్ట్రాటజీ అది. సో మిడ్ క్యాప్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఇక్కడ చూస్తే నేను యాక్చువల్లీ ఎస్టర్డే హై, ఎస్టర్డే క్లోజ్, ఎస్టర్డే లో మార్క్ చేసుకుంటాను. ఇవి ఎస్టర్డే హై, ఎస్టర్డే లో, ఎస్టర్డే క్లోజింగ్. సో మార్కెట్ యాక్చువల్లీ ఎస్టర్డే క్లోజింగ్ని క్రాస్ చేసి కిందకి రాలేకపోయింది మార్నింగే. సో ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనము జస్ట్ ఎద్దామని 11,450 ఇక్కడ చూడండి, 11,450 ఆల్రెడీ నేను తీసుకొని మార్క్ చేశాను. సో 11,450 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను చూస్తాను ఫ్రెండ్స్. చాలామంది నేను అడిగారు ఎంట్రీ అనేది ఏ టైం ఫ్రేమ్లో తీసుకోవాలని. 3 మినిట్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి యాజ్ పర్ నా నాలెడ్జ్. సో దాంట్లో అయితే మనం పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ట్రేడ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ ట్రెండ్ని చూడడానికి ఒక 30 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్ మ్యాక్సిమం చాలు. సో యాక్చువల్లీ ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి, మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో ప్రైస్ అనేది నేను ఆల్రెడీ మార్క్ చేశాను. 45 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వచ్చి పైన క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాలి ఫ్రెండ్స్. మనం ఆల్మోస్ట్ 57 దగ్గర మనం ఎంట్రీ అయితే, సో రీసెంట్ ఎక్కడైతే మార్కెట్ పడిపోయిందో, రీసెంట్గా హాల్ట్ అయిందా అని మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మనం రీసెంట్గా అంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచి కిందకు వచ్చింది అన్నమాట. ఈ ప్రీమియం ఈ 11,450 కాల్ అనేది రీసెంట్గా ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. సో మన టార్గెట్ 83 పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ మనకి ఇక్కడ వచ్చేసి 97 పెట్టుకోవచ్చు. సో థర్డ్ టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు అనేది మనకి యాక్చువల్లీ ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి, సో ఇక్కడ చూడండి హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకొని ఇలా రిట్రేస్ ఇచ్చి మళ్ళీ మూవ్ అయింది, రిట్రేస్ మళ్ళీ మూవ్, రిట్రేస్మెంట్ ఇలా ఇచ్చుకుంటూ హయ్యర్ హైని ఫామ్ చేసుకోండి. సో ఇలా మార్కెట్ ఉన్నప్పుడు మనకు థర్డ్ టార్గెట్ అనేది మనం ఇక్కడ సెట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకొని వెళ్తుందన్నమాట. సో మ్యాక్సిమం ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మనకు అనిపిస్తుంది మనం మనం 57లో ఎంటర్ అయ్యాం కదా, 152కి వస్తే 100 పాయింట్స్కి మనకి తీసేయాలనిపిస్తుంది. అది మన సైకాలజీ బేసిక్గా. లాస్ వస్తుంటే ఇంకొచ్చేపు ఉందని యావరేజ్ చేస్తుంటాం, అది ఇంకా పోతుంది. సో ప్రాఫిట్ వస్తుంటే ఎమ్మటే తీసేయాలనిపిస్తుంటుంది. సో మనకి యాక్చువల్లీ మార్కెట్ ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి. సో మనకు ఎలక్షన్స్ కౌంటింగ్ దగ్గర పడింది కాబట్టి, సో ఆబ్వియస్లీ మార్కెట్స్ బుల్లిష్ ట్రెండ్లో, అది అందరికీ తెలుసు. సో ఆ టైంలో మనం తీసేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత, సో నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఈ రేంజ్లో మనం తీసేయచ్చు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఈ రేంజ్లో మనం తీసేయచ్చు, ఎందుకంటే అప్పటికే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో మార్కెట్ అప్పటికే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, సో ఆబ్వియస్లీ మనం అంతసేపు ఉండలేము ట్రేడింగ్లో, అది మామూలుగా అందరికీ తెలుసు. సో 146 పాయింట్స్ ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో నేను యాక్చువల్లీ మిడ్ క్యాప్ చూడలేదు, నేను బ్యాంక్ ఎక్స్ చూస్తున్నాను, ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ మూవ్ అయితే సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ మూవ్ అయితే ఆసమ్గా మూవ్ అవుతాయి. సో అందుకే నేను దీన్ని చూస్తున్నాను. నేను యాక్చువల్లీ నా ట్రేడ్ ఇక్కడ మార్నింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. సో మార్నింగ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ చూసుకుంటే 27. సో ఇది ఈ హ్యామరు. సో హ్యామర్ ఫామ్ అయింది, రిట్రేస్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయింది, ఒక్కసారి కొట్టింది అనమాట. సో ఆల్మోస్ట్ చాలామంది ఈ దీంట్లోనే ట్రేడింగ్ అయిపోయింది. సో నేను ఫర్దర్గా చూస్తున్నాను, ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 56,000 కాల్ చూస్తున్నాను యాక్చువల్లీ. సో 56,000 నేను కాల్ చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసుకున్నాను మార్నింగ్ స్వింగ్. ఇది ఆల్మోస్ట్ 940కి ఒక స్వింగ్ హై ఫామ్ చేసింది, అక్కడ నుంచి కిందకు వచ్చింది. ఈ పుట్టు ఆల్రెడీ ఇది ఎక్స్పెక్ట్ చేసింది, కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వస్తుందని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ వీక్ అయింది, రిజెక్ట్ అవుతుంది. సో నేను ఇంకా మార్కెట్ ఫర్దర్గా డౌన్ వస్తుంది అనుకున్నా, బట్ లేదు. మార్కెట్ ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్లో, బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ట్రెండ్కి అగైనెస్ట్గా ఏ రోజు ట్రేడ్ చేయకూడదు. సో ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మనం వెళ్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ట్రెండ్కి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ట్రెండ్కి అగైనెస్ట్గా ఏ రోజు ట్రేడ్ చేయొద్దండి. సో
ఈ 56,000 కాల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చేసి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాను నేను. బేసిక్గా మార్కెట్ ఈ క్యాండిల్ నుంచే పైకి వెళ్తుంది అనుకుని నేను అప్పుడే ఇది డ్రా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ కిందకు వచ్చింది, ట్రాప్ చేసింది. సో ఇక్కడ మీరు ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసింది. సో ఇది ఒక రీసెంట్ స్వింగ్ హై కదా, సో దీన్ని బ్రేక్ చేయడానికి కింద కన్సోలిడేట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బిల్డప్ ఏరియా అంటారు. నేను ఒక వీడియో మన ఛానల్లో పెట్టాను, బ్రేక్అవుట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది. సో నేను అది కూడా బేసిక్గా ఎక్స్పీరియన్స్తో ఈ చార్ట్స్ అనేది బ్యాక్ టెస్ట్ చేసి కొన్ని యూట్యూబ్లో నేర్చుకొని దాంతో నేను ఆ వీడియో చేసి పెట్టాను. ఎప్పుడైనా ఒక స్వింగ్ హైని కానీ, ఒక రెసిస్టెన్స్ ఏరియాని కానీ, ఒక సపోర్ట్ ఏరియాని కానీ బ్రేక్ చేయాలంటే అక్కడ ఫ్రెష్గా అది ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయాలంటే ఫ్రెష్ బయర్స్ని తీసుకొని బ్రేక్ చేస్తుంది. ఇది సపోర్ట్ అనుకో, దీన్ని బ్రేక్ చేయాలంటే ఫ్రెష్గా సెల్లర్స్ని తీసుకొని బ్రేక్ చేస్తుంది. సో ఈ కింద కన్సోలిడేట్ అయింది అనుకో, దీన్ని ఏమంటారంటే బిల్డప్ ఏరియా అంటారు. ఇక్కడ ఒక బిల్డప్ ఏరియా క్రియేట్ చేసుకున్నది. సో ఈ రేంజ్లో ఒక బిల్డప్ ఏరియా క్రియేట్ చేసుకుని ఒక్కసారిగా బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం ట్రాప్ చేసి, సో ఈ హ్యామరు, సో మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ కిందకు వచ్చిన తర్వాత ఇంకా కిందకు వచ్చి ఒక్కసారిగా ఇక్కడ చూడండి, సో ఒకసారి హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మన ఎంట్రీ అవ్వచ్చు. 276 మన ఎంట్రీ, 263 మన స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఆల్మోస్ట్ ఒక 13 పాయింట్ మన స్టాప్ లాస్ పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈజీగా మనకు 224 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ కూడా రిట్రేస్ అయింది. సో మళ్ళీ ఫర్దర్గా ఇంకా పైకి వెళ్తుంది. బట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది మార్కెట్. పాజిటివ్ ట్రెండ్ మోర్ ఓవర్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఆసమ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి సూపర్ ర్యాలీ, ఎలక్షన్స్ రిజల్ట్ పాజిటివ్గా వస్తాయని హెచ్డిఎఫ్సిలో ఎఫ్ఐఎస్ డిఎస్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అనేది మీరు ట్రెండ్తో పాటు మనం వెళ్తే మనకి ఏ రోజైనా ప్రాఫిట్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఓపిక్గా పేషెన్స్గా మనము ట్రేడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. బట్ ఈరోజు నేను ఒక స్మాల్ ప్రాఫిట్తో వీడియో ట్రేడింగ్ క్లోజ్ చేశాను. ఇవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. మార్నింగ్ నేను ఇక్కడే ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసేసాను. సో ఇది జస్ట్ నా లెర్నింగ్ పర్పస్ కోసం నేను ఇలా డైరెక్షన్ ఇలా ఉంటుందని నేను ఉన్నాను. బట్ ఇక్కడ నేను తీసుకోలేకపోయాను. తీసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చిండేది. ఓకే, లెట్స్ సీ సెకండ్ హాఫ్లో ఏదైనా ఆపర్చునిటీ దొరికితే తీసుకుందాం. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో క్లోజ్ చేస్తున్నాను.